వీళ్ళందరికీ ఆత్మజ్ఞానం అనేది పూర్తిగా లేకపోవటం, ఇది ఒక పాయింట్. రెండోది ఏమిటి అంటే, ఆత్మజ్ఞానం ఉన్నప్పటికీ ఐహికమైనటువంటి బంధాలన్నీ వదిలించుకోలేకపోవటము, విషయాసక్తి ఇది బాగా ఉండటము. వీళ్ళందరూ సామాన్యులు కాదు. ఆత్మజ్ఞానం మీద బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాలు చెప్పగలిగినటువంటి దీశాలు. కాబట్టి వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంది. ఎక్కడి దాకా ఉంది? కేవలం చెప్పడం దాకానే ఉంది. పెదవుల మీద మాత్రమే ఉంది. ఈ పెదవులు కదులుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానాన్ని గురించి మనకి చెప్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకు ఉందా లేదా అనే విషయం మనం అడగకూడదు, ఎందుకంటే వాళ్ళకేం ఉండదు. దీని అందరికీ కారణం ఏమిటి అంటే, ప్రతిబంధో వర్తమానం విషయాసక్తి లక్షణ ప్రజ్ఞామాందం కుతర్కస్య విపర్య దురాగ్రహ అని కొన్ని విషయాల్ని చెప్తూ ఉన్నాడు. ఈ కారణాల వల్ల ఈ ఆత్మజ్ఞానం అనేది వీళ్ళకు ఉండటం లేదు. ఏమిటి కారణాలు? మొట్టమొదటి విషయాసక్తి. విషయముల యందు ఆసక్తి కలిగి ఉండటము, కోరిక కలిగి ఉండటము. కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు వీటిని జయించలేకపోవటము. ఇవి ఏవీ జయించలా వీళ్ళు. వీటిని జయించినటువంటి వాడు నేను మీ అందరికీ చెప్తాను అని ఎప్పుడూ కూర్చోడు. తన పని తన మానాన్ని తాను చేసుకుపోతూ ఉంటాడంతే. ఆ కోరికల యందు ఆసక్తి అనేది తీరకపోవటం రెండు. ఒకటి ప్రజ్ఞామాంద్యం, బుద్ధి అనేది పరిశుద్ధం కాకుండా ఉండటం అనేది రెండు. కుతర్కం, ప్రతిదానికి కూడా విపరీతమైనటువంటి అర్థాలు చెప్పటం. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, నేను విమర్శకుణ్ణి అని చెప్తూ ఉంటారు. ఏమిటయ్యా విమర్శ అంటే, నువ్వు అవునన్నటువంటి విషయాన్ని వాడు కాదంటాం, అదే విమర్శ, అంతకన్నా ఏం లేదు. మీరందరూ అన్నం తినాలి అని చెప్పారనుకోండి, వెంటనే ఆయన అన్నం తినకూడదు, అన్నం తింటే మీకు షుగర్ వస్తుంది అని చెప్తాడు. అన్నం తింటే షుగర్ వస్తుంది కాబట్టి మీరు అన్నం మానేయండి. ఎందుకు చెప్పాడు? నువ్వు చెప్పావు కాబట్టి. అంతేగాని ఇంగిత జ్ఞానం అనేది వాళ్ళకు ఉండదు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళకి కుతర్కులు అంటే విపరీతమైనటువంటి అర్థాలు చెప్పేటటువంటి వాళ్ళు అని చెప్తాం. విపర్యం అంటే అనాత్మ పదార్థాల యందు ఆత్మబుద్ధిని కలిగి ఉండటము. అశాశ్వతమైనటువంటి పదార్థాలను చూసి శాశ్వతము అని చెప్పటము, ఇది విపర్యము అంటే. ఐదవది దురాగ్రహము, అనవసరంగా కోపం తెచ్చుకోవటం. ఏ రకమైనటువంటి కారణం లేకుండా కోపం తెచ్చుకోవటం. మోక్షగామి అయినటువంటి వాడికి అసలు కోపం పనికిరాదు కదా. అరిషడ్ వర్గాలు వదిలిపెట్టేయాలి అంటే అందులో కోపం అనేది ఉంది కదా. రాగద్వేషాలు మొట్టమొదటి వదిలేయాలి కదా. అవన్నీ వీళ్ళనే అంటిపెట్టుకుని ఉంటాయి. ఇవన్నీ కూడా రజోగుణానికి తమో గుణానికి సంబంధించినటువంటి విషయాలు. మోక్షం కావాలంటే నీకు కావాల్సింది ఏమిటి? రజోగుణం తమో గుణం కాదు, మరేం కావాలి? సత్వగుణం కొంతవరకు ఉపయోగిస్తుంది. కానీ నిజంగా మోక్షం కావాలి అన్నట్లయితే సత్వగుణం కూడా పనికిరాదు. మనం గుణత్రయం చెప్పేటప్పుడు, గుణత్రయ విభాగము చెప్పేటప్పుడు సత్వము అని చెప్తాం. అంటే సత్వగుణంలో సత్వగుణం, అది కూడా పనికిరాదు. మోక్షం పొందాలంటే అది కూడా పనికిరాదు. గుణాతీతుడవి కావాలి. ఏ గుణము కూడా నీకు లేకుండా ఉండాలి. అందుకే ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఏం చెప్తున్నాము అంటే, గుణాలకన్నింటికీ కూడా అతీతమైనటువంటిది ఆ పరమేశ్వర స్వరూపము. కానీ గుణాలన్నీ అందులోనే ఉంటాయి. గుణాలన్నీ పరమేశ్వర స్వరూపంలోనే ఉంటాయి, కానీ
ఆ పరమేశ్వరుడికి ఏ గుణము ఉండదు. అది ఇక్కడ గుర్తించాల్సిన విషయం. అటువంటి స్థితికి మీరు చేరుకోవాలి. మరి ఉన్నటువంటి ఈ దుర్లక్షణాలు పోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మాకేవో చెడ్డ లక్షణాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ పోవాలి అంటే ఏం చేయాలి? విపరీతమైనటువంటి సాధన చేయాలి. సాధన అంటే ఏం చేయాలండి? తపస్సు చేయాలి. మనం ఏమనుకుంటున్నాం? తపస్సు చేస్తే మోక్షం వస్తుంది అని. మోక్షం కాదు వచ్చేది. నీకున్నటువంటి దుర్లక్షణాలన్నీ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అందుకు తపస్సు చేసేది. అయితే ఎప్పుడైతే ఈ చెడు లక్షణాలు నిన్ను వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయినాయో ఆ మనుష్యంలోనే నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు, మహాజ్ఞాని అయిపోతావు. అప్పుడే నీకు మోక్షం వస్తుంది. కాబట్టి వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే తపస్సు చేస్తే మోక్షం వస్తుంది అంటారు. తపస్సు చేస్తే మోక్షం రాదు. నీ దగ్గర ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ కూడా నువ్వు వదిలిపెట్టేయగలిగితే నీకు మోక్షం వస్తుంది. అది ఇక్కడ జరిగేవంటిది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే, అగ్ని కట్టెలను ఏ రకంగా అయితే దహించి వేస్తుందో అదే రకంగా ఈ తపస్సు అనేది నీ యొక్క అజ్ఞానాన్ని, నీ చెడు లక్షణాలని, దుర్లక్షణాలని అన్నింటినీ కూడా దహించి వేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, విషయాల గురించి అనేక సార్లు మనం వింటాం, వాటిని గురించి చర్చిస్తాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి? ముందు వినాలి, తర్వాత వాటిని గురించి చర్చించాలి, మననం చేయాలి, మననం చేసిన తర్వాత విచారణ చేయాలి, ఆ తర్వాత ధ్యానం చేయాలి. భగవంతుని గురించి నేను విన్నానండి, విన్నటువంటి దాన్ని మననం చేయి. గురువుగారి దగ్గర చెప్పుకున్న విషయాన్ని ముందు మననం చేయి. మననం చేసిన దాన్ని సత్సాంగత్యం, విచారణ చేయి. నీ ఓటి వాళ్ళతోనే కలిసి కూర్చొని మాట్లాడు. అందుకే గతంలో చెప్పుకున్నాం మనం, ఈ పెద్దవాళ్ళంతా కూర్చున్నప్పుడు లోకాభిరామాయణం కాదు మీరు మాట్లాడవలసింది, భగవంతుని గురించి మాట్లాడండి. నాలుగు మాటలు మాట్లాడితే ఉపయోగం ఉంటుంది. ఆ పని చేయాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి. అప్పుడు నీకు విషయాల మీద అసలు నీకు తెలిసినటువంటి విషయం గట్టిపడుతుంది. గురువుగారు చెప్పిన విషయం ఏమిటో నీకు గట్టిపడుతుంది. ఈ కారణం చేతనే ధ్యానము అనేది ఎంతకాలం చేయాలి అని అడుగుతాడు. బ్రహ్మసూత్రాల్లో వ్యాస భగవానుడు దీనికి సమాధానం చెప్పాడు. ధ్యానం ఎంతకాలం చేయాలి అంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, మందు వేసుకోమన్నాడు, మందు ఎంతకాలం వాడాలండి అని అడుగుతావు. ఎంతకాలం వాడాలి? నీ రోగం తగ్గేదాకా వాడాలి. అలాగే మన దగ్గరికి వచ్చి మంత్రం తీసుకునేటువంటి వాళ్ళు అడుగుతారు, ఈ మంత్రం ఎంతకాలం చేయాలండి అని. ఏదో కోరికతో వచ్చారు, ఆ కోరిక తీరాలి, సరే మంత్రం చెప్పాం, ఈ మంత్రం ఎంతకాలం చేయాలండి అని అడుగుతారు. ఎంతకాలం అంటే నీ కోరిక తీరేదాకా. పిల్లవాడు వాడికి ఉన్నటువంటి పాఠ్యాంశాలు చదవాలి. ఎంతకాలం చదవాలి? ఆ పాఠం నీ నోటికి వచ్చేదాకా చదవాలి. పరీక్షలో నువ్వు ఆ ప్రశ్నకి ఆన్సర్ రాయగలిగే స్థితి నీకు వచ్చేదాకా నువ్వు చదవాలి. అంతే కదా? అట్లాగే ఇక్కడ కూడా ధ్యానం ఎంతకాలం చేయాలి అంటే, నీకు జ్ఞానం వచ్చేదాకా చేయాలి. వచ్చిన తర్వాత కూడా ధ్యానం చేయాలి. ఎందుకంటే వచ్చినటువంటి జ్ఞానం మళ్ళీ ఏదైనా అడ్డుపడచ్చు. అందుకని జీవితకాలము బతికున్నంత వరకు నువ్వు ధ్యానం చేస్తూనే ఉండాలి అని చెప్తాడు బ్రహ్మసూత్రాల్లో. వ్యాస భగవానుడు దానికి క్లారిటీ ఇచ్చాడు. బతికున్నంత వరకు చేయాలి అన్నాడు. ఎప్పుడు కూడా ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా ధ్యానం చేయటం వల్ల, తపస్సు చేయటం వల్ల అతడిలో ఉన్నటువంటి జ్ఞానము అనేది బలపడుతుంది. ఆ విషయం బలపడుతుంది, గట్టిపడుతుంది. ఆ జ్ఞానం బలపడుతుంది, మోక్షానికి దారితీస్తుంది. మనం మార్కెట్కి వెళ్ళాం, మామిడి పళ్ళు అమ్ముతున్నాడు, చూసాం, చాలా బాగున్నాయి. ఒక మెత్తగా ఉన్నటువంటి పక్వానికి వచ్చినట్టు మామిడి పళ్ళు కొరుకు తెచ్చుకున్నాం. మనం
తింటున్నాం, చాలా రుచిగా ఉంది, తింటున్నాం, చాలా బాగుంది. ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించండి. నువ్వు తింటున్నటువంటి ఈ మామిడి పండు మెత్తగా చాలా బాగుంది అని బుర్రు బుర్రుమని దూరేస్తున్నావు కదా అందులో ఉన్న రసాన్ని. ఆ మామిడి పండు కొన్ని రోజుల క్రితం, అసలు 2 రోజుల క్రితం ఆ పండు ఎలా ఉంది? పసుపుగాను ఆకుపచ్చగాను ఉంది, అంటే పూర్తిగా పండకుండా అలా ఉంది. ఇంకొన్ని రోజులు వెనక్కిపోతే ఆకుపచ్చగా ఉంది, అది మామిడి కాయ. ఇంకొన్ని రోజులు వెనక్కిపో, అది మామిడి పింద. ఇంకొన్ని రోజులు వెనక్కిపో, అది పువ్వు. ఇంకో రోజు వెనక్కిపోతే అది మొగ్గ. ఆ రోజున మొగ్గగా ఉన్నటువంటి ఆ మామిడి మొగ్గ అదే పువ్వు అయింది, అదే పిందయింది, అదే కాయ అయింది, అదే పండయింది. ఆ పండు ఇప్పుడు నువ్వు తినటానికి పక్వంగా తయారై నువ్వు తినటానికి ఉపయోగపడింది. అలాగే ఎటువంటి వాడైనా సరే అతను ధ్యానం చేయగా అతని బుద్ధి పరిపక్వత చెందుతుంది. అతడి తప్పనిసరిగా మోక్షం వస్తుంది. ఎంతకాలం తపస్సు చేయాలండి అనేది అంటే అప్పుడే చెప్పాం మనం, మోక్షం వచ్చేదాకా చేయాలి. ఈ కాయని ఎంతకాలం పండేయాలి? మామిడికాయని పండేదాకా పండేయాలి, అంతే. అలాగే ఇక్కడ కూడా మోక్షం వచ్చేదాకా నువ్వు తపస్సు చేయాల్సిందే, ధ్యానం చేయాల్సిందే. ఇందులో తేడా ఏముండదు. కాబట్టి మానవుల్లో ఎన్నటువంటి దోషాలు ఉన్నప్పటికీ ధ్యానం వల్ల అన్ని దోషాలు కూడా నశించిపోతాయి. ధ్యానం వల్ల అన్ని దోషాలు నశించిపోయి అతడు ముక్తుడవుతాడు. సామాన్యంగా మనం చేసే పని ఏమిటంటే మోక్షం కావాలి అని ఎక్కడో అడవుల వెంబడి కొండలు, బండలు, లోయలు, పర్వతాలు, నదీ తీరాలు, సముద్ర తీరాలు, ఖాళీ ప్రదేశాలు, ఇట్లా వీటన్నింటినీ పట్టుకొని తిరుగుతూ ఉంటాం. అందుకే వేమన్ అంటాడు, గురువును వెతుకుతూ గుహలోకి పోవగా మృగం ఒకండు తారసిల్లినా, అక్కడ ఏదైనా మృగం కనుక్కుంటే తినేస్తుందిరా, దానివల్ల ఉపయోగం లేదు. ఏదో వెతుక్కుంటూ దేశమంతా తిరిగామంటే ఉపయోగం లేదు. మరి ఏం చేయాలి? నువ్వు ధ్యానాన్ని గట్టిగా చేయాలి. ఎక్కడైనా కూర్చుని ధ్యానం చేయి. అయితే మరి అరణ్యాల్లోకి వెళ్ళిపోవాలని చెప్పారు కదండి. ఎందుకు చెప్పారు? ఏకాగ్రత అనేది ఉండదు కాబట్టి, నీ ఇంట్లో నీకు ఏకాగ్రత అనేది సిద్ధించదు కాబట్టి నేను బయటికి వెళ్ళిపోమన్నారు. కానీ ఇక్కడ జరిగే విషయం తెలుసా? ఒక ఆయన ఎవరో వచ్చి నన్ను అడిగాడు, మరి ఇట్లా కదండి, ఏం చేయాలి? బయటికి వెళ్ళిపోమంటున్నారండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదురా, నువ్వు ఇంట్లోనే ఉండవు అన్నాను. మరి ఇంట్లో ఉంటే ధ్యానం ఎట్లా సాగుతుందండి అన్నాడు. అంతా రణగడ దొరిగా ఉంటుంది కదా, ఇంట్లో పిల్ల జల్ల అంతా తిరుగుతూ ఉంటారు. మరి నేను ఎలాగా? నిజమే, రాత్రిపూట అంతా పడుకుంటారు కదా, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది కదా, అందరూ నిద్రపోతూ ఉంటారు, అప్పుడు కూర్చొని ధ్యానం చేయి. అందుకే యోగీశ్వరుడికి లోకమంతా నిద్రిస్తూ ఉన్నటువంటి రాత్రే అతనికి పగలు, లోకమంతా మేల్కొని ఉన్నటువంటి పగలే అతడికి రాత్రి. అంటే అందరూ మేల్కొని ఉన్నప్పుడు పగటిపూట నువ్వు నిద్రపో, రాత్రిపూట నువ్వు మేల్కొని ధ్యానం చేయి. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు ఇలా కొంతకాలం ధ్యానం చేయగా నీ పక్కన బాంబులు పేలినప్పటికీ కూడా నీకు తెలియనటువంటి స్థితి అనేది ఏర్పడుతుంది. నీకు అసలు ఏం తెలియదు, ఐక్యమైనటువంటి ప్రపంచాన్ని గురించి నీకు తెలియదు. అటువంటి స్థితికి వెళ్ళిపోతావు నువ్వు. కాబట్టి నువ్వు ఎక్కడైనా ధ్యానం చేయవచ్చు. మోక్షాన్ని వెతుక్కుంటూ మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మోక్షం అనేది నీ దగ్గరే ఉన్నది, దాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు అంతే. నువ్వే పరబ్రహ్మ స్వరూపానివి. ఆ మాట నేను చెప్పాలా నీకు తెలుసు కదా, అహం బ్రహ్మాస్మి నీకు తెలుసు.
ఎందుకంటే సృష్టి ప్రారంభంలో పరమేశ్వరుడు ఈ ప్రాణిని సృష్టించినప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా తాను కూడా ఈ జీవిలో ప్రవేశించాడు. కాబట్టి నీలో ఉన్నది ఎవరు? బ్రహ్మము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన. నీ దేహమే దేవాలయం. అందులో ఉండేటువంటి ఆ జీవుడు ఉన్నాడే అతడే సనాతనమైనటువంటి బ్రహ్మము. మరి ఆ బ్రహ్మని తెలుసుకోవాలి అంటే చజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేత్. అజ్ఞానాన్ని వదిలిపెట్టి నేనే బ్రహ్మను అహం బ్రహ్మాస్మి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. దానికోసమే ఇప్పుడు ఈ ఉపనిషత్తులు వేదాంత వాక్యాలు ఇవన్నీ వినేది. ఈ వేదాంత ప్రవచనాలు వినేది ఎందుకు అంటే అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ స్వరూపాన్ని, పరమేశ్వర స్వరూపాన్ని అనే విషయం తెలుసుకోవటం కోసమే. అలా నువ్వు తెలుసుకున్నటువంటి మనుషుల్లో నువ్వు మోక్షం పొందుతావు. అంటే నీకు జ్ఞానం వచ్చింది అంటే నువ్వు మోక్షం పొందుతావు అంతే. జ్ఞానం రానటువంటి వాడు ఎప్పటికీ మోక్షం పొందలేడు. ఏం చేసినా మోక్షం పొందలేడు. నువ్వు కలెక్టర్ కావాలి అనుకున్నావు. కలెక్టర్ కావాలంటే ఏం కావాలి? ఐఏఎస్ పాస్ అవ్వాలి. నీకు ఐఏఎస్ అనేవంటి ఆ ముద్ర ఉండాలి. నీకు కనుక అంటే నువ్వు కన్ఫర్డ్ ఐఏఎస్ అవ్వు, ఇంకేమైనా అవ్వు, మొత్తానికి ఐఏఎస్ అని ఉండాలి నీకు. నీకు ఎప్పుడైతే నువ్వు ఐఏఎస్ అయ్యావో అప్పుడు నువ్వు డెఫినెట్గా కలెక్టర్ అవుతావు. ఇవాళ కాబట్టి రేపు అంతే. నీ సీనియారిటీని బట్టి నువ్వు తప్పకుండా కలెక్టర్ అవుతావు. దేవుడు కూడా నిన్ను కలెక్టర్ కాకుండా ఆపలేడు. ఒకవేళ నువ్వు ఐఏఎస్ కాకపోతే నువ్వు కలెక్టర్ అవ్వవు. సాక్షాత్తు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తలుచుకున్నప్పటికీ కూడా నిన్ను కలెక్టర్ చేయలేడు. ఎందుకంటే దానికి ఉన్న మినిమం క్వాలిఫికేషన్ ఐఏఎస్ అది నీకు లేదు. అలాగే జ్ఞానం వచ్చింది అంటే నువ్వు మోక్షం పొందుతావు. జ్ఞానం రాలేదు అంటే నువ్వు ఎప్పటికీ కూడా మోక్షం పొందలేవు. ఇప్పుడు ఐహిక బంధనాల నుంచి విముక్తి పొందటమే ముక్తి. ఆ ముక్తి పొందినటువంటి వాడు జ్ఞాన విజ్ఞానాలు కనుక తెలుసుకున్నట్లయితే అతడు మోక్షం పొందుతాడు. అతడికి పునర్జన్మ ఉండదు. జ్ఞాన విజ్ఞానాలు అంటే సాకారాన్ని నిరాకారాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవటము. నిరాకారాన్ని గురించి తెలుసుకోవటం జ్ఞానం, సాకారాన్ని తెలుసుకోవటం విజ్ఞానం. ఈ రెండింటిని పూర్తిగా తెలుసుకొని రెండింటి మధ్య భేదము అనేది ఏది లేదు అనే విషయం అతడు కనుక గ్రహించగలిగినట్లయితే అతడు మోక్షం పొందుతాడు. ఈ రకంగా ఈ మోక్షము అనేది ఎక్కడి నుంచో కొత్తగా రాదయ్యా, నీ దగ్గరే ఉన్నది. నీలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ఇందాక చెప్పుకున్నాం, ఆ పరమాత్మ యొక్క అంశ నీలోనే ఉన్నది. కాబట్టి నువ్వే పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని. నువ్వే పరబ్రహ్మవి, ఇంకోళ్ళు ఎవరు కాదు. పరబ్రహ్మ తన యొక్క స్వస్థానానికి చేరుకోవటమే. నీలో ఉన్నటువంటి ఆ జీవాత్మ తన యొక్క స్వస్థానానికి చేరుకోవటాన్నే మోక్షము అన్నారు. తన యొక్క స్వస్థానానికి చేరుకోవటము అంటే ఏమిటి? ఇక్కడ తన యొక్క స్వస్థానం ఏది? పరమేశ్వర స్వరూపం. అది పరమేశ్వర స్వరూపంలో నుంచి వచ్చింది కాబట్టి వెళ్ళిపోయి మళ్ళీ అందులో చేరుతుంది. అందుకే జీవాత్మ పోయి పరమాత్మలో లీనమైనట్లయితే అదే మోక్షము అని అంటూ ఉన్నాం. జీవాత్మ పరమాత్మల యొక్క కలయికే మోక్షము. ఇదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. జీవుడే బ్రహ్మ, బ్రహ్మే జీవుడు. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే మోక్షం పొందుతాడు అని చెప్తూ ఉన్నాడు శంకర భగవత్పాదుల వారు ఈ యొక్క శ్లోకంలో.